నమస్తే వెల్కమ్ టు వై న్యూస్. కాకినాడ జిల్లా పిఠాపురంలోని శ్రీ దత్తక్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ ఆశ్రమం వేద ఘోషతో పులకరిస్తుంది. శ్రీపాద వల్లభ దత్తక్షేత్రంలో శ్రీ విజయానంద తీర్థ స్వామిజీ 22వ చాతుర్మాస దీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంగా ఈ నెల 10వ తేదీ నుండి సెప్టెంబర్ 7వ తేదీ వరకు అష్టమికోట దత్త యాగం, శత చండీ హోమం, యుజుర్వేద ఘన నారాయణం వంటి పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. ఇక్కడ జరుగుతున్న పూజా కార్యక్రమాలు భక్తి పర్యంతం చేస్తున్నాయి. పిఠాపురం అనేది ఒక మహాదివ్య క్షేత్రం. శ్రీపాద శ్రీవల్లభ స్వామి అవతరించిన మహాక్షేత్రం. కుటేశ్వర స్వామి, విభూతిక అమ్మవారు, బిందు మాధవ స్వామి ఉన్నటువంటి పాదగయా క్షేత్రం. ఇటువంటి దివ్యమైన క్షేత్రంలో పూజ్య గురుదేవులు గణపతి సచ్చిదానంద స్వామి వారు 2001లో ఆశ్రమ స్థాపన చేసి శ్రీపాద శ్రీవల్లభ అనఘా దత్త క్షేత్రాన్ని స్థాపన చేశారు. ఇక్కడ ఈ సంవత్సరము 22వ చాతుర్మాస్యం జరుగుతోంది. ఇక్కడే చాతుర్మాస్యం జరగటం చాలా విశేషం. ఈ చాతుర్మాస్యం అనేది ఆధ్యాత్మికంగా, ధార్మికంగా, సామాజికంగా కూడా ఎన్నో కార్యక్రమాలు కలుపుకుని చేసేటువంటి కార్యక్రమం. ఆధ్యాత్మికంగా ఎన్నో కార్యక్రమాలు జరుగుతాయి. ధార్మికంగా అలాగే సామాజికంగా మంచి మెడికల్ క్యాంప్స్, అన్నదానాలు, అలాగే ఇక ఆధ్యాత్మికంగా చూస్తే చండీ హోమం రేపటి నుంచి ప్రారంభమవుతోంది. పురుహూతికా క్షేత్రంలో శతచండీ యాగం చేసుకోవటం అనేది నిజంగా అహోభాగ్యం, అదృష్టం. అందరూ కూడా తప్పనిసరిగా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని, అలాగే ఈ చండీ హోమం మంత్రాలు చెవిలో గనుక వేసుకుంటే ఇక్కడ అమ్మవారి సన్నిధి కాబట్టి సమస్త పాపాలు పరిహారం అయిపోతాయి. అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. అలాగే సంగీత సేవలు ఈరోజు కూడా చక్కటి సంగీత సేవ పురుహూతిక సంగీతశాల నుంచి వచ్చి చాలా చక్కగా పాడారు. వారిలో ఒక అమ్మాయి, కళ్ళు కనిపించని అమ్మాయి కూడా ఉంది. అటువంటి వాళ్ళందరూ సంగీత సాధన చేసి ఇక్కడ వచ్చి సేవ చేస్తూ ఉన్నారు. ఘనపారాయణ జరుగుతోంది. మొట్టమొదటిసారి మన పిఠాపురంలో సంపూర్ణ యజుర్వేద ఘనపారాయణ జరుగుతోంది. ప్రతిరోజు ప్రొద్దు నుంచి రాత్రి వరకు దత్తాత్రేయ స్వామికి పంచోత్సవ సేవ జరుగుతుంది. అలాగే ఈ చాతుర్మాస్యంలో మనం ఆహార నియమాలు పాటించడంతో పాటుగా యోగ సాధన చేయాలి. అందువల్ల దత్త క్రియాయోగా టీచర్స్ కూడా వచ్చి ఉన్నారు. వారు క్రియాయోగా కూడా నేర్పుతారు. మీరు కూడా వచ్చి అందరూ నేర్చుకోవచ్చు. ఆరోగ్యానికి చాలా మంచిది, మనశ్శాంతి కలుగుతుంది. రాత్రిపూట ఏదైనా మనం శ్రవణం చేయాలి, మంచి విషయాలు మాట్లాడుకోవాలి అని శాస్త్రం చెబుతోంది. కాబట్టి జైమిని భారతం మనమంతా విన్నాము. ఆ భారతంలో ఎక్కువగా కృష్ణ భక్తిని చూపించలేకపోయారు వ్యాస మహర్షి, ఎందుకంటే కథే అంత పెద్దగా ఉంది కాబట్టి. అందువల్ల వారి శిష్యుడు జైమిని మహర్షి మళ్ళీ అశ్వమేధయాగ ఘట్టాన్ని తీసుకుని కృష్ణ భక్తిని అంతా కూడా మనకి చూపిస్తూ, కృష్ణ మహిమని చూపెడుతూ జైమిని భారతాన్ని రచన చేశారు. ఆ విషయంలో ప్రతిరోజు సాయంత్రం పూట మాట్లాడుకుంటూ ఉన్నాం. చాలా గొప్ప గ్రంథం. అందరూ కూడా వచ్చి సాయంత్రం పూట జైమిని భారతం శ్రవణం కూడా చేయండి. మీకందరికీ ఈ చాతుర్మాస్య ఫలం సంపూర్ణంగా వచ్చి మన ఈ పిఠాపురం గ్రామానికి, చుట్టుపక్కల పరిసరాల ప్రాంతాలకంతా కూడా మంచిదవ్వాలి. సకాలంలో వర్షాలు రావాలి. వ్యవసాయము, వ్యాపారము, ఉద్యోగము, ఆరోగ్యము అన్నీ బాగుండాలి అనే ఒక సంకల్పంతో ఈ చాతుర్మాస్యాన్ని ఇక్కడ చేస్తున్నాం. మీరందరూ కూడా తప్పనిసరిగా వచ్చి, శ్రావణ మాసం రాబోతోంది. ఈ శ్రావణ మాసంలో అఖండ లలితా సహస్రనామ పారాయణ, అఖండ విష్ణు సహస్రనామ పారాయణ, భగవద్గీత పారాయణ, హనుమాన్ చాలీసా పారాయణ ఇవన్నీ కూడా ఇక్కడ జరగబోతూ ఉన్నాయి. ఆ డేట్లన్నీ కూడా మీరు తెలుసుకుని తప్పనిసరిగా వచ్చి ఇక్కడ దత్తాత్రేయ స్వామి సన్నిధిలో పారాయణ చేసి ఆ ఫలాన్ని పరిపూర్ణంగా పొందండి. దత్తాత్రేయ కేబుల్ ఛానల్ ద్వారా మీరు ఈ కార్యక్రమాలన్నీ కూడా చూస్తూ ఉన్నారు. మీకు అందరికీ కూడా మంచిదవని అని చెప్తూ జై గురుదత్త, శ్రీ గురు. ఓం శ్రీ మాత్రేయ నమః. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం, లోవా, తుని మండలం. శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాల ఆహ్వానం. జూన్ 26వ తేదీ నుంచి జూలై 26వ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు. జూన్ 29వ తేదీ ఆదివారం నాడు వివిధ మట్టి గాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ. జూలై 5వ తేదీ
స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం. జూలై 6వ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ. జూలై 10వ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం. జూలై 13వ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శేఖాంబరీదేవిగా అలంకరణ. 20వ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బిల్వార్చన మరియు లక్ష కుంకుమార్చన. 23వ తేదీ బుధవారం సాయంత్రం 4 గంటలకు ఘట్టాభిషేకం ఆవాహన. 24వ తేదీ గురువారం ఉదయం 9:30 నుండి సప్తనది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును. పై పూజా కార్యక్రమాల యందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం నందు సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. శ్రీ తలుపులమ్మను దర్శించుకో, ఇష్ట కార్యాలను సిద్ధించుకో. ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి, లోవ దేవస్థానం, లోవా, తుని మండలం.